అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈఫిలా ఇండోనేషియాతో 19% టారిఫ్తో కూడిన భారీ ట్రేడ్ ఒప్పందాన్ని ప్రకటించిన అనంతరం ఇప్పుడు భారత్తో కూడిన ట్రేడ్ ఒప్పందంపై మీడియాతో ఇలా స్పందించారు. ఇండియా కూడా అదే దిశగా ముందుకు వెళ్తోంది అని ఆయన తెలిపిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇండోనేషియా గూడ్స్పై అమెరికా 19% టారిఫ్ వసూలు చేయనుంది. మరోవైపు అమెరికా ఎగుమతులపై ఇండోనేషియా తగ్గింపులు కల్పించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇండోనేషియా అమెరికా నుంచి భారీ స్థాయిలో కొనుగోళ్లు చేయబోతుంది. ఇది విమానయాన రంగానికి సంబంధించి అత్యంత విలువైన డీల్గా మారింది. అంతేకాకుండా $15 బిలియన్ విలువగల ఇంధన ఉత్పత్తులను కూడా ఇండోనేషియా దిగుమతి చేసుకుంటుంది. అదనంగా మరో $4-5 బిలియన్ విలువైన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకి ఇండోనేషియా అంగీకరించింది. ఈ మొత్తం ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకు బలాన్ని చేకూర్చేలా ఉంది. ఈ ఒప్పందం ద్వారా అమెరికాకు గణనీయమైన ఎగుమతి ఆదాయం వచ్చే అవకాశముంది. ట్రంప్ వ్యాఖ్యానంలో ఇది 2 పైబడి లాభాలు తెచ్చే ఒప్పందమని చెప్పారు. ఇండోనేషియా ఒప్పందానికి సంబంధించి మీడియాతో మాట్లాడిన సమయంలో ట్రంప్ మాట్లాడుతూ భారత్తో కూడా అదే తరహా చర్చలు జరుగుతున్నాయన్నారు. మాకు ఇండియాలో యాక్సెస్ దొరకబోతుంది, మేము అదే లైన్లో పనిచేస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు. అయితే భారత్తో ప్రస్తుతం ట్రేడ్ ఒప్పందం ఇంకా పూర్తిగా స్పష్టత పొందలేదు. ఇప్పటివరకు 2 దేశాల మధ్య స్పష్టమైన లేఖ ఆధారిత ఒప్పందం వెలువడలేదు. వాణిజ్యపరంగా కొన్ని కీలకమైన సమస్యలు, ముఖ్యంగా దిగుమతులపై టారిఫ్లు మరియు అవకాశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. భారత్కు ప్రత్యేకించి మిల్క్ ప్రొడక్ట్స్, మెడిసిన్స్ మరియు టెక్నాలజీ దిగుమతులపై ఉన్న నియంత్రణలు ఇప్పటికీ ఒప్పందానికి అడ్డంకిగా మారుతున్నాయి. కానీ చర్చలు కొనసాగుతుండటమే పాజిటివ్ సంకేతంగా చూడవచ్చు. భారతదేశీ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తాజా వ్యాఖ్యల ప్రకారం భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు చాలా వేగంగా సాగుతున్నాయి. ఈ ఒప్పందం 2 దేశాలకు ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే భారత్ ముందుకు సాగుతున్నాయి. ఇది ఒక విన్ విన్ డీల్ కావాలని, అంటే 2 పక్షాలకు సమానంగా లాభాలు కలిగేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అయితే గడువు తేదీల ఒత్తిడిలో ఒప్పందం చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదని, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి దేశ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గతవారం బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ట్రంప్ పరిపాలన ప్రస్తుతం ఉన్న 26 సదస్యంగా భారతదేశంపై 20 సదస్యంగా కన్నా తక్కువ టారిఫ్లతో ఒప్పందాన్ని పరిశీలిస్తుంది. ట్రంప్ తాజా టారిఫ్ విధానం ప్రకారం ఆగస్టు 1, 2025 నాటికి కొన్ని కీలక దేశాలపై పెరిగిన దిగుమతి టారిఫ్ అమలులోకి రానున్నాయి. ఈ సమయము అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఆయన తీసుకునే నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్పై ప్రభావం చూపే అవకాశముంది. అమెరికాలోకి ఎగుమతి చేసే భారత కంపెనీలు అమెరికా టారిఫ్ విధానాల వల్ల నష్టపోకుండా ఉండేందుకు మూడింతల ప్రణాళిక అవసరం. ఇండియా-యుఎస్ మధ్య వ్యాపార ఒప్పందం గత కొన్ని నెలలుగా దశలవారీగా రూపుదిద్దుకుంటోంది. చర్చలు ప్రధానంగా మార్కెట్ యాక్సెస్, దిగుమతులపై టారిఫ్ తగ్గింపులు మరియు సప్లై చైన్ సమన్వయంపై ఉన్నాయి. 2 దేశాల అధికారుల మధ్య చర్చలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 4 నుంచి 5 ప్రభుత్వస్థాయి సమావేశాలు జరగగా, వాటి ద్వారా పలు కీలక అంశాలపై పరస్పర అవగాహన ఏర్పడుతుంది. చర్చల వేగం చూస్తే ఒక స్పష్టమైన ఒప్పందానికి చేరుకునే దిశగా ఇది కీలక ముందడుగు అని భావించవచ్చు.